నమస్తే, వెల్కమ్ టు HS24 న్యూస్. నేను రేఖ. ఇవాళ అప్డేట్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగాలులు వీయనున్నట్లు భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర మధ్య భారతదేశంలో వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో దక్షిణ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, విదర్భ ప్రాంతాలు ఉన్నాయి. వీటికి ఏప్రిల్ 25 వరకు ఎల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని IMD తెలిపింది. ఏప్రిల్ 25 వరకు వేడి, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వివరించింది. అయితే ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, మేఘాలయ్, నాగాలాండ్, త్రిపుర, మిజోరంలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన ఎదురుగాలులు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. జగన్ 5 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు విధ్వంసానికి గురయ్యాయని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. విజయనగరం కలెక్టరేట్లో జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి రామానాయుడు పాల్గొని మాట్లాడారు. ఈరోజు ప్రత్యేకించి ఏదైతే తోటపల్లి ఏదైతే ఉందో, రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ మోడర్నైజేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గత తెలుగుదేశం అంటే 14-19లో ఆ రోజు 195 కోట్ల రూపాయలు మనం నిధులు ఇచ్చి 22% మనం పనులు చేస్తే, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పనుల్లో ₹1 పనులు కూడా చేయనటువంటి పరిస్థితి. అంటే అదేవిధంగా ఏదైతే ఇప్పుడే చూసాం, ఏదైతే గజపతి నగరం బ్రాంచ్ ఏదైతే ఉందో ఇది కూడా 40% వరకు కూడా వర్క్ అయినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఇంకా రిమైనింగ్ 60% వర్క్ ఉంటే, మరి గత 5 సంవత్సరాల్లో బిల్లులు ఇవ్వకపోవడం వల్ల, 5 సంవత్సరాల్లో పనులు చేయకపోవడంతో ఎవరైతే ఏజెన్సీలు ఉన్నారో మరి వాళ్ళు ప్రీ క్లోజర్ చేసుకునేటువంటి దుస్థితికి గత ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి. ఇది ఇంకా 211 కోట్ల రూపాయలు రిమైనింగ్ బ్యాలెన్స్ అవుతున్నారు. అంచేత మళ్ళీ కొత్తగా దీన్ని అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకుని ఈ పనులు కూడా మనం చేపట్టాలని చెప్పేసి కూడా వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, R&R ఏదైతే ఉందో అంటే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒక్కసారి ఇవ్వలేకపోయినా మరి అంచెలంచెలుగా R&R ని క్లియర్ చేసి తద్వారా ఆ ప్రాజెక్ట్ ని మరి పూర్తి చేసి నిర్వాసితులకి ఎవ్వరికి ఒక్కరికి కూడా నష్టం లేకుండానే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నా. తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డబ్బులను కూడా జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించాడని అంటే ఈ యొక్క ఉత్తరాంధ్ర పట్ల, ఈ రైతాంగాన్ని పట్ల ఎంత కక్షపూరితంగా ఉన్నాడో ఇదే ఒక ఉదాహరణ విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మొన్న బడ్జెట్ లో కూడా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 6,500 కోట్ల రూపాయలు ఇనిషియల్ గా మేము అప్పుడు కేటాయింపులు కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఉత్తరాంధ్రకు, అందులో కూడా పర్టికులర్ గా ఏదైతే ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతికు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి ఈ యొక్క ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసి ఉజ్వలమైన భవిష్యత్తు ఉత్తరాంధ్రకు ఇచ్చేటువంటి విధంగా ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ హయాంలో ముంబై నటిపై నమోదైన అక్రమ కేసులో సీనియర్ IPS అధికారి PSR ఆంజనేయులు ఏపీ CID పోలీసులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో అరెస్ట్ చేశారు. జగన్ హయాంలో PSR ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. జగన్ కు ఆయన అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న ఆంజనేయులు హైదరాబాద్ నుండి ఏపీ CID కార్యాలయానికి తరలించారు. ముంబై నటి కేసులో ఆయన్ను CID పూర్తి స్థాయిలో విచారించనుంది. యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఇంధనం, వాణిజ్యం, రక్షణ వంటి పలు కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం ద్వారా లక్ష్యంగా ఈ 2 రోజుల పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో భాగంగా మోదీ జెడ్డా నగరానికి వెళ్లడం ద్వారా రికార్డును సృష్టించనున్నారు. 40 ఏళ్ల తర్వాత సౌదీ అరేబియాలో జెడ్డాలో పర్యటించిన భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. అంతకుముందు 1982లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ జెడ్డాను సందర్శించారు. ఇందిరాగాంధీ తర్వాత భారత ప్రధాని ఆ నగరానికి వెళ్లారు. ఉక్రెయిన్తో శాంతి చర్చలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ద్వైపాక్షిక చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతిని నెలకొల్పేందుకు అమెరికా తీవ్రంగా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని, ఉక్రెయిన్ నుండి కూడా ఇదే ఆశిస్తున్నామని తెలిపారు. అయితే
పుతిన్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పరోక్షంగా స్పందించారు. కాల్పుల విరమణ ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. ఈ వివాదం ముగింపు లక్ష్యంగా అమెరికా, యూరప్ దేశాల ప్రతినిధులతో చర్చించడానికి ఉక్రెయిన్ ఉన్నత స్థాయి బృందం లండన్కు వెళ్తుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.